కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మొన్న మధ్య సోషల్ మీడియా ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చింది త్రిష. పక్కనోళ్లను ఆనందే నిద్ర పట్టదా, అద్దం పద్దం లేని పోస్టులు చేయడమే పనిగా పెట్టుకున్నారా అంటూ ఘాటుగా రెస్పాండ్ అయింది. కానీ ఈసారి త్రిషనే ట్రోలర్ల చేతికి పంచెప్పింది. ఇందుకో ఒక లుక్ వేద్దాం పదండి. సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళ్తున్న త్రిష మరొకసారి మిస్టేక్ చేస్తోంది. స్టార్ హీరోల సినిమాలు చేస్తున్నప్పటికీ తన క్యారెక్టరైజేషన్ పై కాన్సంట్రేషన్ ని మిస్ అవుతోంది. రీసెంట్లీ ఆమె నటించిన చిత్రాలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే 4 సినిమాలను దించేసింది నేషనల్ బ్యూటీ. వాటిల్లో 3 డిజాస్టర్స్ కాగా గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రమే ఓకే అనిపించుకుంది. అది కూడా అజిత్ మానియా వల్ల ఆడింది తప్ప ఇందులో చెన్నై సుందరి రోల్ కి పెద్ద ప్రాధాన్యతే లేదు. గుడ్ బ్యాడ్ అగ్లీలో క్యామియో అపియరెన్స్ కు ఎక్కువ, సైడ్ క్యారెక్టర్ కి తక్కువ లాంటి రోల్ చేసి ట్రోలర్స్ కి బలైంది త్రిష. జస్ట్ 2-3 సీన్స్ తో సరిపెట్టేసింది. దీంతో నెటిజన్లు ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ పై ట్రోల్ చేయడంతో గట్టిగా స్పందించింది. మీరు మనుషులేనా? ఇతరులను అనకపోతే నిద్ర పట్టదా? నీచమైన పోస్టులు పెట్టడమే మీ పనా? మీ పక్కనున్నోళ్లు ఎలా బతుకుతున్నారో మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అక్కడితో ఆ కాంట్రవర్సీకి ఎండ్ కార్డు పడింది అనుకుంటే మళ్లీ ట్రోలర్స్ కి ఛాన్స్ ఇచ్చింది ఈ చెన్నై సోయిగం. మణిరత్నం కమల్ హాసన్ కాంబోలో వచ్చిన తగ్ లైఫ్ లో త్రిష చేసిన ఇంద్రాణి క్యారెక్టర్ పై తీవ్రమైన నెగిటివిటీ వస్తోంది. ఫ్యాన్స్ సైతం ఆ రోల్ చూసి హర్ట్ అయ్యారు. క్లబ్ డాన్సర్ గా అటు కమల్ ఇటు శింబుతో రొమాన్స్ చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు కోలీవుడ్ ఆడియన్స్. ఇలాంటి పాత్రలు చేయడం అవసరమా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇందులో అసలు ఇంద్రాణి రోల్ కి పెద్దగా స్కోప్ లేకపోవడంతో రోస్టింగ్ చేస్తున్నారు సోషల్ సైనికులు. పొన్నియిన్ సెల్వన్లో కుందవై పాత్రను ఈ పాత్రతో కంపేర్ చేస్తున్నారు. అయితే ఈ రివ్యూస్, ట్రోల్స్ పై త్రిష బాధపడినట్లు కోలీవుడ్ సర్కిల్లో వార్తలొస్తున్నాయి. మరి షుగర్ బేబీ వీటిని పాజిటివ్ గా తీసుకుంటుందా? క్యారెక్టరైజేషన్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుందా అనేది చూడాలి.